రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ప్రభుత్వం 35,000 కోట్ల రూపాయలు బకాయి పడిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాశీభట్ల రామసూర్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రామ వార్డ్ సచివాలయ కార్యదర్శుల సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన కాశీభట్ల రామసూర్యనారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం 25,000 కోట్ల బకాయి పడగా ఈ ప్రభుత్వం మరో 10,000 కోట్లు బకాయి పడిందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితులను అంచనా వేస్తే ఇంత పెద్ద ఎత్తున బకాయిలు చెల్లించడం అనేది సాధ్యమయ్యే పని కాదని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ఒక్కో ఉద్యోగికి ఎంత బకాయి పడిందని లెక్క కట్టి సర్వీస్ రిజిస్టర్లు నమోదు చేసి దానికి సమాన రీతిన ఉద్యోగి పనిచేస్తున్న ప్రాంతంలోనే భూమిని రిజిస్టర్ చేయించి ఇవ్వవలసిందిగా ప్రభుత్వానికి సూచనలు చేశామని అన్నారు. ఈ మీడియా సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ కుమార్, జిల్లా అధ్యక్షులు పి గిరిప్రసాద్ వర్మ, వివిధ జిల్లాల అధ్యక్షులు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కెఆర్ సూర్యనారాయణ. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు మా సంఘం ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రతినిధులతో మా సంఘంతో ప్రాథమిక సభ్యత్వం ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి ఒక సదస్సు నిర్వహించడంలో భాగంగా ఈ రాజమండ్రి సమావేశానికి రావడం జరిగింది. ప్రధానంగా ఈ విలేజ్ వార్డ్ సెక్రటరేట్ ఉద్యోగుల విషయంకి వస్తే రాష్ట్రంలో ఉద్యోగస్తులందరూ ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకి అదనంగా వీళ్ళకి ప్రత్యేకించి కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అసలు వీళ్ళ ఈ వ్యవస్థని ఏర్పాటు చేసిన సందర్భంలోనే నేను వ్యవస్థను ఏర్పాటు చేయడాన్ని లేదా నాటి రాజకీయ నాయకత్వాన్ని ఎవరిని తప్పుపడ్డాను, వ్యాఖ్యానించాను. ఒక ప్రభుత్వ వ్యవస్థలోకి 130,000 మంది యంగ్ బ్లడ్ని, కొత్త రక్తాన్ని తీసుకొచ్చినందుకు ఆనాటి రాజకీయ నిర్ణయం అది సరైనదే, దాన్ని అభినందించవలసిందే. ప్రభుత్వ వ్యవస్థలో కొత్తగా 130,000 మంది వర్క్ ఫోర్స్ని నియామకం చేస్తే అది తప్పేం కాదు, దాన్ని మనం ఆక్షేపించాల్సిన అవసరం లేదు. అయితే ఆ ఏర్పాటు చేసే సందర్భంలో ప్రభుత్వం యొక్క లక్ష్యము ఉద్దేశము ఏంటంటే సర్వీసెస్, సిటిజన్ సర్వీసెస్ ఎట్ దేర్ డోర్ స్టెప్. గడప ముందుకే, ఇంటి ముంగిటికే ప్రభుత్వ సేవలు తీసుకువెళ్ళాలనేది ఇస్ ద ఇంటెండెడ్ ఆబ్జెక్ట్ ఈ వ్యవస్థని డిజైన్ చేయడం. అయితే ఆ సందర్భంలో వీళ్ళు 11 విభిన్న ప్రభుత్వ శాఖలకి సంబంధించిన సేవలని ఎగ్జిక్యూట్ చేయడానికి 18 రకాల ఫంక్షనరీస్ని క్రియేట్ చేశారు. దీన్ని అడ్మినిస్ట్రేటివ్గా ఈ సెటప్ ఇట్స్ ఫైన్, ఇట్స్ ఓకే. బట్ ఉద్యోగుల సర్వీస్ వ్యవహారాలకు వచ్చేటప్పటికి దీంట్లో సమస్య ఉన్నది. ఈ సమస్యని అది అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ని ఏర్పాటు చేసేటప్పుడు దాని పరిష్కారం ఏంటనేది సరిగ్గా ఆలోచించలేదు. ఉదాహరణకి వాళ్ళు మీరు చూస్తే ఇప్పుడు ఈ జిల్లా ఉంది, ఇంతకుముందు తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా కలెక్టర్ గారు అధికారిగా కేంద్రంగా ఉండేది, ఇప్పుడు 3 జిల్లాలుగా విడిపోయింది. అయినప్పటికీ ఇంకా మొన్నటిదాకా రాష్ట్రపతి గారు ఆమోదం రాలేదని చెప్పి సింగిల్ జిల్లా బదిలీ కింద, యూనిట్ కింద బదిలీ చేశారు కదా, కాకినాడ కలెక్టర్ గారు బదిలీ ఉత్తర్వులు ఇవ్వాలి. సో ఇది ఎందుకు అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే ఉన్నటువంటి నిబంధన, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు నిబంధన అయితే వీళ్ళు మొత్తం 163,138 క్యాడర్ స్ట్రెంత్. నియామకం అయిన వాళ్ళు ఈరోజు పనిచేస్తుంది కేవలం 115,000 మంది. అంటే ఒక 50,000 మంది నిరుద్యోగం తీవ్రంగా ప్రబలి ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో 50,000 మంది ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసుకుని వెళ్ళిపోయినారు. అంటే ఈ ఫంక్షనరీస్ని అడ్మినిస్ట్రేషను ఏ రకంగా జరుగుతుందో అన్నదానికి ప్రభుత్వం వారు విడుదల చేసిన గణాంకాలు నిదర్శనం నేను అభిప్రాయపడతాను. అదర్వైజ్ ఈ రోజుల్లో 50,000 మంది ఉద్యోగం వదిలేసి ఎందుకు పోతారండి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగం? సో అట్లా వీళ్ళకి ఫంక్షనరీ వారీగా ఉన్న సమస్యలు ఏంటి, కామన్ డిమాండ్స్ ఏంటి? కామన్గా ఉన్న డిమాండ్స్ ఇందాక నేను చెప్పినట్టు వీళ్ళకి జీతాలు నిర్ధారించబడలేదు, వీళ్ళకి ఆ ప్రొబేషన్ పీరియడ్ జీతం ఇవ్వలేదు, ఆ ఇంక్రిమెంటల్ సర్వీసు యాడ్ చేయలేదు. 6 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వ ఉద్యోగులకి ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అని అమలు చేస్తారంటే పదోన్నతి ఇవ్వలేకపోయినందుకు పదోన్నతి బదులుగా ఇన్ లీవ్ ఆఫ్ ప్రమోషన్ పదోన్నతి వస్తే ఏ జీతం స్కేల్ వస్తుందో ఆ జీతాన్ని ఇంక్రిమెంట్ రూపంగా ఇస్తారు. దాన్ని ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అంటారు.
ఈ స్కీమ్ ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఉంది, దేశం మొత్తంలో ఉంది, ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కాదు. వీళ్ళకి అది అమలు జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అంటే ఆ మొదటి 2 ఏళ్ళు నీ సర్వీస్ కాదు, ఇంక్రిమెంట్ సర్వీస్ కలవదు అంటారు. సో దాన్ని మినహాయించి ప్రభుత్వం ఏదో ఒక స్పష్టత ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. సో ఇట్లాంటి అలాగే ప్రధానంగా వీళ్ళకి బదిలీలు చేపట్టినప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. రాజకీయ జోక్యం చాలా ఎక్కువగా ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల విషయంలో స్థానికంగా రాజకీయ జోక్యం చాలా ఎక్కువగా ఉంటుంది. సరే, ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రాష్ట్రంలో ఉద్యోగులు అధికారులు కూడా కొంతమంది ఉన్నతాధికారులు కూడా మరి ప్రభుత్వాలతో పార్టీలతో, ప్రభుత్వంతో కాకుండా ప్రభుత్వంలో ఉన్న పార్టీలతో అంటగాగినటువంటి పరిస్థితులు చూశాం. కాబట్టి గవర్నమెంట్ ఇన్ ప్లేస్, అధికారంలో ప్రభుత్వం తను ఉన్నప్పుడు తన రాజకీయంగా తనకు కావాల్సింది చేసుకోవాలనే ధోరణి మేము స్ట్రిక్ట్గా కాదనలేము, కానీ అది శృతి మించకూడదు అనేది నా అభిప్రాయం. కొన్ని చోట్ల ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం బదిలీ చేస్తే వీడు నాకు వద్దు, నేను చేసుకోవద్దని అక్కడ ఎమ్మెల్యే, వీడు నాకు వద్దు, నా దగ్గర చేసుకోవద్దని ఇక్కడ ఎమ్మెల్యే, మరి ఈ రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండటం కూడా సరికాదు. ఇట్లా ఈ కామన్ సమస్యలతో పాటుగా ఈ ఫంక్షనరీస్ 18 మంది ఫంక్షనరీస్కి ప్రతి ఫంక్షనరీకి వాడికి ఉన్న సమస్య ఏంటి, దానికి ఉన్నటువంటి ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి ప్రభుత్వ చట్టాల పరిధిలో ఉన్న పరిష్కార మార్గం ఏంటి, అదనంగా ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడకుండా ఈ సమస్యల్ని పరిష్కారం చేయడానికి ఉన్న మార్గాలు ఏంటి అనే దాని మీద మేము సుదీర్ఘమైన మా సంఘం పక్షాన అధ్యయనం చేసి కసరత్తు చేసి ఈ 25 స్లైడ్స్తో 18 ఫంక్షనరీస్కి 18 స్లైడ్స్ ప్లస్ ఈ కామన్ డేటాకు సంబంధించిన 25 స్లైడ్స్తో ఒక నివేదికని తయారు చేసాం. దీని మీద ఇది అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత చేసింది. అయితే ఇది ఆమోదం తీసుకోవడానికి ఈరోజు ప్రాంతాల వారీగా అన్ని ప్రాంతాల్లో సదస్సులు నిర్వహిస్తూ అందులో భాగంగా తొలి సదస్సు ఈరోజు రాజమండ్రిలో పెట్టాం. ఈ అందరి ఫంక్షనరీస్ దీన్ని ఏకాభిప్రాయంతో దీన్ని ఆమోదించారు. కొంతమంది కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సదస్సు సాయంత్రం వరకు జరుగుతుంది. ఆ సూచనలకు అనుగుణంగా తగిన మార్పులు చేర్పులు చేసుకుని దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధించిన డాక్యుమెంట్గా తొలి డిమాండ్గా మేము ప్రభుత్వం ముందు తీసుకువెళ్ళేదానికి సమాయత్తం అవుతున్నాము. ఇది కాకుండా ఇది ప్రత్యేకించి గ్రామ వార్డు సచివాలయం మిగతా ఉద్యోగులకు సంబంధించినటువంటి అన్ని సమస్యలు, ఉదాహరణకి మాకు వేతన సవరణ కమిషన్ నియమించాల్సి ఉన్నది. ఈ రోజు వరకు